హాయ్. అందరు మీ పేర్లు చెప్పురి. చంద్రహాస్. చంద్రహాస్ కాదురా, నీ పేరు ఆవిడ. నేను చెప్తా ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళా నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? చంద్రహాస్. నీ పేరేం పేరు? యశస్వి. నీ పేరు? నీ పేరు? దర్శిని. సో నేను వీళ్ళతో అయితే నేను ఎంజాయ్ చేయబోతున్నా. ఈ రోజు వీడియో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. సో అంటే వీళ్ళు నా మరదళ్ళు బామరదలు. సో వాళ్ళు నన్ను బాగా చెప్పని రా. అరే అరే అమ్మా, అరే దూరం ఉన్నారు కదరా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓర్ నాయన. సో నేను ఇలా భావన అయితే అన్నమాట. సో నన్ను బావ అనమాట, వాళ్ళు బాబా బామ వేరే వేరే పెట్టుకుని చూసినా అట్లా పిలుచుకుంటా నవ్వుతారు. చూసినా నీకు ఆట వస్తువు లాగా అన్నమాట. నాయన పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుర్రు గాయ్స్. చూసారు కదా గాయ్స్, ఇలా ఎనర్జీ సో నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వీళ్ళతో అయితే వీడియో చేయబోతున్నా ఈ రోజు. వీళ్ళతో హల్చల్ ఉంటది. పోరాళ్ళతో వీడు ఇంత లేడు, నన్ను పొట్టు కొడుతుండ. వచ్చినప్పటి నుంచి మా పెద్ద మరిది చిన్న బొమ్మడిది. సో వీళ్ళతో అయితే మనం వీడియో అయితే మంచి క్లిప్ అయితే తీసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తా. అమ్మదు నిజంగా చెప్తున్నా గాయస్, అప్పటి నుంచి కొడుతురు గాయస్. ఇగో ఏమో తినమడతా తినమడతాను. వీడియో 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 ఇస్తున్నా. కొత్త మరి ఆగు. ఇట్లా చెప్తే తింటారు, అందుకనే కొరికినాను. ఒక్కొక్కరు వెళ్తా, పాటలు మంచిగా వాడాలి. వాళ్ళకి ఏది వస్తుంది సరేనా? ఓ పెద్ద మాడతాడు ఇట్లా అన్న, నా పెద్ద మాడతాడు అన్నమాట తొట్టికే. సో అరే కొట్టలేను మరి ఏమనుకుంటావు. ఆగు ఆగు ఆగు. సో నీకది స్టార్ట్ చేస్తా. నీకే రైమొచ్చు పాడు. అర్థమైందా గైస్? నాకు కూడా అర్థమైంది కొంచెం లిటిల్ బిట్. అది నేను ఎప్పుడు వినలే, ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా. అరే నువ్వు రారా. సో ఇప్పుడు వేణుతోటి ఒక్క నిమిషం ఇప్పుడు నువ్వు నీకేం పాట చెప్పు. పాడు. కాదు పాటనా రైమా లేదంటే చెప్పు. అంతేనా? అయ్యా అంతే. నువ్వు 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 నీకేమచ్చరా?
ఏం రాదా కొడతల్లా ఓ అమ్మా మొత్తం చేరునా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మావాడు ఒక పాట పాడతాడట మావాడు పెద్దోడు ఇది మమ్మల్ని అమ్మ పని చేస్తాడు ఇవాళ నా పని అయిందంటే ఆగమా చేసి అందరూ వస్తారు అమ్మ ఆగం బాగా మొత్తం ఆగో ఓ అడుగుతా నేను నువ్వు ఏ ఆగరా ఉండరా నాయన చేసేపు ఉండరా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను ఇట్లా ఇప్పుడు ఏం పేరు చంద్రహాస్ ఇట్లా నువ్వు సో నీకేమో నీకు నా మీద భరోసా లేదా తమ్ముడు గట్టిగా చెప్పడాని దొంగకు ఇష్టం ఫోను ఘోరం ఉన్నారు గాయలు ఏంది ఏమో అనుకున్నా ఘోరం ఉన్నారుగా సో ఇప్పుడు ప్రశాంతత దొరికింది నాకు ఎందుకంటే మీదకి వచ్చిన కింద పిల్లలు అల్లరి చేస్తున్నారు సో ఇది వీళ్ళతోటి టైంపాస్ అదో వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే పిల్లలతో ఉంటే అదో సంబరము సో నేను ఈరోజు అయితే వచ్చి వీళ్ళతో అయితే ఎంజాయ్ చేసిన అండ్ ఆల్సో ఇట్లనే రోజు ఉంటే బాగుంది అనిపిస్తా కానీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు మనకు అదే కొంచెం ఇట్లా ఇబ్బందికరంగా అయితే ఇబ్బందికరంగా ఉంటుంది ఇబ్బంది ఉంటుంది పిల్లలంటే ఆ మాత్రం అలర్ట్ చేస్తారు అండ్ ఆల్సో మనం చిన్న కొట్టచ్చు కానీ అంటే గుర్తుకొచ్చింది పిల్లలను వాతలు వచ్చే విధంగా కొంతమంది కొడుతున్నారు సో ప్లీజ్ అట్లా కొట్టకండి ఎందుకంటే పిల్లలు అలర్ట్ చేస్తారు బాగానే కానీ వాళ్ళని ఆ విధంగా వాతలు వచ్చే విధంగా మాత్రం కొట్టకండి కొంతమంది కేర్ టేకర్స్ అయినా కానీ అండ్ ఆల్సో ఎవరు ఇంకా చెప్పాలంటే కేర్ టేకర్స్ అండ్ ఆల్సో గార్డియన్స్ వాళ్ళు కూడా కొంచెం కొడుతురు వాతలు వచ్చే విధంగా కొడతారు సో ప్లీజ్ అట్లాంటి మాత్రం చేయకండి ఎందుకంటే పిల్లలు మనం ఎంత ప్రేమగా చూసుకుంటే అంత ఉంటుంది సో ఇంకా మరీ అంత గారాబం పనికిరాలంటారు పెద్దలు సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అట్లా కొట్టకండి ప్లీజ్ అండ్ ఆల్సో నేటి బాలల రేపటి పౌరులు అన్నారు పెద్దలు సో మనం కూడా ఆ నినాదాన్ని ఆ సామెతను మనము దృష్టిలో పెట్టుకొని పిల్లలను మంచిగా సరిగా పెంచుకోండి ఎందుకంటే నాకు పిల్లలు లేరు కానీ ఇంకా పెళ్ళే కాలేదు అనుకుని బ్యాచిలర్ని సో కొంచెం ఆ విధంగా మాత్రం అయితే చేయకండి ప్లీజ్ ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటాను నా వీడియోస్ మీకు డైలీ వస్తాయి సో ప్లీజ్ సపోర్ట్ గైస్ థ్యాంక్ యూ